ఇక్కడ నిలబడి మీకు బోధిస్తున్నారు. మేము ఎవరమి? కాపరులము కాదు, దేవుని పక్షముగా నిలబడేటువంటి దేవుని యొక్క దూతలము. గుర్తుపెట్టుకోండి, ఎవరు మేము? దేవుని యొక్క దూతలు అన్నమాట. దేవుని వర్తమానమును, దేవుని సందేశమును ప్రజలకు బోధించేటువంటి వారు, ప్రజలకు తెలియపరిచేవారు. ఆ దేవుని మాట ప్రజలు వినుట ద్వారా ఆ ప్రజలకు ఎవరు మేలు చేస్తాడు? దేవుడు మేలు చేస్తాడు. కనుక దేవునికి, సంఘానికి, ఈ లోకములో సంఘము పడిపోకుండా దేవుని వాక్యము ద్వారా నిలబెట్టడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి, ఆయన పిలిచినటువంటి వ్యక్తులు దేవుని దూతలై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. వ్యక్తులు దేవుని యొక్క దూతలై ఉన్నారు, దేవుని వర్తమానమును తెలియపరచువారు. ఈ దూతలు పొరపాటు చేయకూడదు. పొరపాటు చేస్తే దేవుడు వారితో మాట్లాడాడు. ఈ దూతలు దేవునికి వ్యతిరేకంగా ఉంటే దేవుని సందేశము వారికి వినబడదు. దేవుని సందేశము ద్వారా 42వ యెషయా గ్రంథం చూడండి. 42వ యెషయా గ్రంథం 42 చూడండి. ఇదిగో నేను ఆదుకున్న సేవకుడు, నేను ఆదుకున్న సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు అంటాడు. నేను ఒక సేవకులం. ఎవరికి సేవకులము? దేవునికి సేవకులముగా ఉంటూ ఆయన వర్తమానమును ప్రజలకు తెలియపరిచేవాడు. దేవుడి సేవకులకి ఏం చేస్తున్నాడంటే నా ప్రాణప్రియుడు అంటున్నాడు. సేవకుడు దేవునికి నచ్చిన వాడుగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. గుర్తుపెట్టుకోండి, సేవకుడు దేవునికి నచ్చిన వాడుగా బ్రతకాలి. దేవునికి నచ్చని వాడిగా బ్రతికినట్లయితే అతడు దేవుని చేత ఏర్పాటు చేయబడిన సేవకుడు కాదు. కొందరు సేవకులు దేవుడు ఏర్పాటు చేస్తే సేవలో సాగుతూ ఉంటారు. మరికొందరు సేవకులు వారందరూ వారుగా సమర్పించుకుని సేవకు వస్తూ ఉంటారు. నువ్వు ఎలాగైనా దేవుని ఆత్మను నువ్వు కలిగి ఈ లోకములో దేవుని సందేశమును ప్రజలకు వినిపించాలి. దేవుని ఆత్మ నీలో లేదనుకోండి, నువ్వు చెప్పే సందేశము అది నిష్ఫలంకముగాను నిష్ప్రయోజనంగా మిగిలిపోతుంది. కానీ ఆత్మదేవుడు సంఘమనే మనుషుల మధ్య హృదయాలలో ఎన్నటికి పని చేయడు. కనుక దేవుని సేవకుడు ఈ లోకములో దేవునిని ప్రత్యక్షపరిచే వ్యక్తిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. ఈ సబ్జెక్ట్ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈనాడు చాలామంది సేవకులు నా హృదయానికి కొంచెం బాధ కలిగించే పనులు చేశారు. ఇటీవల నేను చాలా బాధపడ్డాను. అదేంటంటే, ఇటీవల మనకు ఎలక్షన్స్ సాగినాయి. ఏం జరిగినాయి? అందరూ చెప్పండి గట్టిగా. ఎలక్షన్ జరిగినాయి. ఎలక్షన్ జరిగితే ఎలక్షన్స్ నిలబడిన క్యాండిడేట్స్ దగ్గర ప్రతి సేవకుడు వెళ్ళి చేయి జాపి డబ్బులు తీసుకున్నాడు. ఇస్ ఇట్ రైట్? ప్రతి సేవకుడు, అందరూ కాదు కానీ చాలా వరకు, చాలా మనము నమ్మిన దేవుడు
ఎవరి పక్షముగా మనం నిలబడి ఉన్నామో, ఎవరి పక్షముగా మనం సేవ చేస్తున్నామో, ఎవరి యొక్క ఆత్మను మనం కలిగి సంఘాన్ని బలపరచడానికి సిద్ధపడి ఉన్నామో, ఆ దేవుని నామాన్ని అవమానపరిచే విధముగా మనం జీవించడం సరైన పద్ధతి కానే కాదు. సరైన పద్ధతి కాదు. దేవుని నామాన్ని అవమానపరిచేటువంటి సేవకుడి లోకంలో సేవకుడే కాదు. అలాంటి సేవకుని వెంబడించే విశ్వాసులు కూడా ఆత్మ సంబంధమైన లేని వ్యక్తులుగానే వారు ప్రయాణం చేస్తూ ఉంటారు. దేవుడు ఈ లోకములో ఒక స్వతంత్ర హక్కు మనకిచ్చాడు. ఒక ఓటు అనే హక్కు. దాన్ని అమ్ముకుని మనము ఓటు వేయవలసిన దుస్థితి మన జీవితంలో మనం ఎన్నడూ మనకు ఉండనే, చెప్పండి గట్టిగా, చెప్పాలి, ఉండకూడదు. ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాలకు అసలు ఉండకూడదు, సేవకులకు ఉండకూడదు. రెండవది, క్రైస్తవ కుటుంబాలకు కూడా ఆ ఆలోచన కూడా మనకి రాకూడదు. నేను విజయవాడ సంఘములో ఉన్నప్పుడు నాకు తెలుసు, ఆ బ్రదర్ బాగా తెలుసు. ఎంత పెద్ద కట్ట తీసుకొచ్చారు, ఒక వైట్ కవర్లో పెట్టి, దేంట్లో పెట్టి, ఒక వైట్ కవర్లో పెట్టి చర్చ జరుగుతూ ఉంది. ఆదివారం పూట ఒక వైట్ కవర్లో పెట్టి ఎంత పెద్ద కట్ట తీసుకొచ్చాడు సంఘం దగ్గర. నేను తీసుకోనని అతను కూడా తెలుసు. అంతేగా తీసుకొచ్చిన అతను అరుస్తానని కూడా తెలుసు అతనికి. ఈ పాస్టర్ గారు ఏమాత్రం ఆశించేవాడు కాదని కూడా తెలుసు బాగా. అయ్యారు అన్నాడు వచ్చి. ఏంటి బ్రదర్ అన్నాను. బాగున్నారా అన్నాను. బాగున్నాను బ్రదర్, మీరు బాగున్నారా? బాగున్నామండి అని. ఈ డబ్బులు మీకు పంపించారండి అన్నాడు. ఎవరు పంపించారు అన్నాను. ఫలానా అతను క్యాండిడేట్ పేరు చెప్పాడు, పంపించారు సార్, మీకు ఇవ్వమన్నారు. పాస్ట్ ఫెలోషిప్లో మీరు ఆ డబ్బులు తీసుకునే దగ్గరికి మీరు రాలేదని విన్నాం మేము. మీరు రారని కూడా మేము తెలుసుకున్నాం. అయినా చర్చి అవసరతలు మీకు ఉంటాయి కదా, ఈ అవసరతల కోసం అని పంపించారు, మీ కొరకు కాదండి అన్నాడు. అన్నప్పుడు నేను ఒకటే మాట అన్నాను, ఎవరు పంపించారో తీసుకుని వెళ్ళి వారికి ఇవ్వండి. చిన్న పైసా కూడా నేను తీసుకోను, ఇప్పుడే కాదు ఎప్పుడూ తీసుకోను అని స్ట్రాంగ్గా చెప్పిన తర్వాత, దీంట్లో ఎంత ఉందో మీకు తెలుసా అన్నాడు. ఎవరు? అది తీసుకొచ్చిన అతను. అరే ఎంత ఉందో చెప్పు అన్నా. 50,000 రూపాయలు ఉన్నాయండి అన్నాడు. ఎంత ఉన్నాయంట? 1 కోటి రూపాయలు పెట్టుగాక నేను తీసుకోను. ఎంత? 1 కోటి రూపాయలు పెట్టి దాంట్లో పెట్టు, నేను మాత్రం తాకను. ఆ రాత్రి దేవుడు నాకు కళ చూపించాడు. ఆ రాత్రి ఒక కళ వచ్చింది నాకు. ఆ కళలో ఒక వ్యక్తి నన్ను ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడంటే, జక్కయ్య ఆధ్యాత్మికతను ప్రేమించాడా, డబ్బును ప్రేమించాడా అని అడిగాడు. జక్కయ్య, బైబిల్లో ఉన్న జక్కయ్య. చాలా మంది అనుకుంటారు జక్కయ్య డబ్బునే ప్రేమించాడు అనుకుంటారు. కానీ ఆ కల్లో నాతో మాట్లాడే వ్యక్తి ఏం చెప్పాడో తెలుసా? జక్కయ్య ఆధ్యాత్మికతను ప్రేమించాడు కానీ డబ్బును ప్రేమించలేదు. ప్రైజ్ ద లార్డ్. ఇది చెప్పండి అందరూ, ప్రైజ్ ద లార్డ్. ఆధ్యాత్మికతను ప్రేమించాడు కానీ డబ్బును ప్రేమించలేదని చెప్పాడు. అందుకనే అబ్రహాము కుమారుడు అయ్యాడు జక్కయ్య. డబ్బును ప్రేమించేటువంటి సేవకులు
డబ్బును ప్రేమించేటువంటి, దేవుని వాక్యము చెప్పేటువంటి చాలా మంది బిడ్డలు వారే మాదిరిగా లేకపోతే, దేవుని పక్షముగా వారే కరెక్ట్గా నిలబడకపోతే, దేవుని యొక్క ఆత్మ వారు ఎలా పొంది జీవించగలరు? నా సేవకుడు నా ప్రాణప్రియుడు అంటాడు దేవుడు. అతనిలోని ఆత్మను నేను ఉంచి ఉన్నాను. దేవుని ఆత్మ రావాలి అంటే ఈ హృదయము దేవుని మాత్రమే ప్రేమించాలి. దేవుని ఆత్మ రావాలంటే హృదయంలో పవిత్రత ఉండాలి. దేవుని ఆత్మ రావాలి అంటే ఈ హృదయం యథార్థమైన హృదయంగా ఉండాలి. దేవుని ఆత్మ రావాలి అంటే ఈ హృదయములో దేవుని ఘనపరిచే హృదయము ఉండాలి. ఒక సేవకుడిగా ఉండి ఎవరు డబ్బిస్తే వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి వారిని ఆశ్రయించడం ద్వారా దేవుని ఆత్మ నీలో ఎలా నివాసం చేస్తుంది? ఎలా నివాసం చేస్తుంది? దేవుని ఆత్మ నువ్వు ఎలా నివాసం చేస్తుంది? నిలబడి దేవుని వాక్యము చెప్పినప్పుడు నీ మనస్సాక్షిని గద్దించదా? నీ మనస్సాక్షినితో మాట్లాడదా? నువ్వు చేసిన పొరపాటులు నీ జీవితంలో నిన్ను హెచ్చరిక చేయవా? మనసును కఠినపరుచుకొని దేవుని వాక్యము చెప్పుట ద్వారా అది ఎంతవరకు విశ్వాసులలో ప్రయోజనకరంగా మారుతుంది?